ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏకు నిందితుడు శ్రీనివాసరావును విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో శ్రీనివాసరావు ఏ విషయాలు వెల్లడిస్తారు అనే ఆసక్తి మారింది. ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ ఇప్పటి వరకు సిట్ సాగించిన విచారణ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలించిన ఎన్ఐఏ బృందం కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు నుంచి అసలు విషయం రాబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే విజయవాడ ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును విచారించాలి అంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఐఏ పిటిషన్ను విచారించిన కోర్టు కేసు దర్యాప్తు కోసం నిందితుడిని అప్పగించాల్సి ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. శనివారం నుంచి వారం రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు పలు షరతులు విధించింది. నిందితుడు శ్రీనివాసరావుకు ప్రతి 3 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించి తమకు నివేదిక ఇవ్వాలి అంటూ ఆదేశించింది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలన్న కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ 3rd డిగ్రీ ప్రయోగించకూడదు అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ఎదుట నిందితుడు శ్రీనివాసరావు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ విచారణలో పాత విషయాలే మళ్లీ చెబుతాడా, లేదంటే కొత్త విషయాలు వెల్లడించి సంచలనాలు రేపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.